హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఆపరేషన్ సింధూర్ టైం తర్వాత, సింధూర్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ ప్రపంచం మొత్తానికి ఏం చెప్పుకుందంటే, ఇండియన్ ఫైటర్లను కూల్చేసాము, తర్వాత సైనికులను చంపేసాము, చుక్కలు చూపించాము, తర్వాత మేమే గెలిచాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంది. అందుకే ఇండియా వెనక్కి తగ్గిందని చెప్పారు. వాస్తవానికి వాళ్ళు బతిలాడుకుంటేనే దీనికి సీజ్ ఫైర్ ఒప్పుకుంటే, కానీ బయట ప్రపంచాన్ని మాత్రం డంకా బజాయించి కూడా చెప్పుకుంది. మొన్న ఆగస్టు 14th నాడు, మనకు 15th వాళ్ళు 14th కదా, 14th నాడు పాకిస్తాన్ స్వాతంత్ర ఉద్యమం టైంలో కూడా ఇదే డంకా బజాయించుకుంది. సింధు జలాలు వదలకపోతే యుద్ధం చేస్తామని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా. అయితే ఇప్పుడు అసలు నిజం అనేది బయటపడింది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ సైనికులు 155 మంది చనిపోయారట. 155 పాకిస్తానీ సైనికులు, ఆర్మీ పర్సన్స్ చనిపోయారట. ఈ విషయము పాకిస్తాన్ సైన్యమే ఒప్పుకుంది. ఎక్స్లో ట్వీట్ చేసినటువంటి ఆ మెసేజ్ తర్వాత డిలీట్ చేసేశారు. ఆ వివరాలు ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరూ మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ప్రోత్సాహం ఇవ్వండి. అలాగే మన ఛానల్ని, ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ బటన్ అయితే కొట్టండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయినా కూడా పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు కానీ, ఆ దేశ ప్రధాని కానీ, ఇతర నాయకులకు కానీ వాళ్ళెవరికి కూడా బుద్ధి మాత్రం రాలేదు. మేకపోతు గాంభీర్యాలు పలుకుతూ ప్రపంచం మొత్తానికి మేమే గెలిచాము అని చెప్పేసి తన ఓటమిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రధాని షహబాజ్ షరీఫ్ అయితే ఆయన ఏమంటాడు, ఆర్మీ చీఫ్ మునీరు, ఇద్దరు కూడా ప్రగల్భాలు అయితే పలుకుతున్నారు. అమెరికాకి వెళ్ళి కూడా ఈ మునీరు, మేము కూలిపోయే పరిస్థితి వస్తే సగం ప్రపంచాన్ని మాతో పాటు తీసుకుపోతామని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడాడు. ఇండియా మీద అణుబాంబు చేస్తాము, సింధు డ్యామ్ కడితే షిప్పులతో బెయిల్ చేస్తాము, అంబానీ జామ్నగర్ రిఫైనరీని బెయిల్ చేస్తాము, ఇలాంటి సొలువగుడు చాలానే వాగాడు అక్కడ అమెరికా గడ్డ మీద. నిజానికి ఆపరేషన్ సింధూర్లో 155 మంది పాకిస్తానీ సైనికులు హతమయ్యారట. టెర్రరిస్ట్ శిబిరాల్లో అప్పట్లో 180 మంది చనిపోయారని చెప్పి మన ఇండియా అయితే ప్రకటించింది, భారత సైన్యం అయితే చెప్పింది. మరి వాళ్ళతో పాటు లెక్కేసి 155 ప్లస్ 180 ప్లస్ 155 అనేది తెలియదు. మొత్తానికైతే మాత్రం అంటే ఉగ్రవాదుల సంఖ్యను కలిపారా లేకపోతే వీళ్ళు అడిషనల్గా చనిపోయారని తెలియదు. ఎందుకంటే ఉగ్రవాదులు కూడా వాళ్ళ స్వాతంత్ర సమరయోధులు, దేశభక్తులు అని చెప్పి వాళ్ళకి సంబంధించిన అంత్యక్రియలో కూడా పాల్గొన్నారు కదా వీళ్ళు వెళ్ళి. కాబట్టి ఈ ఫ్రీ ప్రెస్ జర్నల్ కథనం ప్రకారము పాకిస్తాన్ మీడియా హౌస్లో 155 మంది సైనికులు చనిపోయినట్టుగా రిపోర్ట్ చేసింది. ఆ తర్వాత అది కొన్ని గంటలకే డిలీట్ అనేది చేసింది. నేను ఆ స్క్రీన్ మీద అది చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది స్క్రీన్ మీద వచ్చినటువంటిది. లిస్ట్ ఆఫ్ 155 Pakistan armed forces soldiers killed in Indian strikes during Operation Sindoor. Then how on earth Pakistani's PM said they would not be the war. Seems like Pakistan is living a delusion అని దీనికి సంబంధించినటువంటి ఒక ఇదైతే స్క్రీన్ షాట్ అయితే నడుస్తుంది. అయితే ఆ వార్త, ఆ స్క్రీన్ షాట్లో షార్ట్స్ ఆన్లైన్ బాగా వైరల్ అయితే అయిపోయింది. ఆ డిలీట్ చేసిన న్యూస్లో ఏముందంటే, పాకిస్తాన్ అధ్యక్షుడు ఇది కూడా కాదు, దీనికంటే ముందుదనమాట ఇది, ఆపరేషన్ బన్యానున్ మార్ఫూస్ అట, దాని పేరు పెట్టుకున్నారు వాడు, మార్సూస్, బన్యానున్ మార్సూస్ అని ఒక పెట్టుకున్నారు. ఇది వీళ్ళు ఆ టైంలో కనబరిచినటువంటి మన సైనికులు కనబరిచిన ధైర్యం, అత్యున్నత త్యాగం పేరుతో ప్రదానం చేసినటువంటి సౌర చక్రాల జాబితా, సౌర పురస్కారాల జాబితా అనేది దాంట్లో ఉందన్నమాట. ఈ ఆపరేషన్ బన్యానున్ మార్సూస్ అనేది పాకిస్తాను ఈ భారత వైమానిక స్థావరాల మీద జరిపినప్పుడు, భారతదేశం జరిపినప్పుడు ఆ దాడులకు ప్రతీకారంగా చేపట్టినటువంటి ఆ చర్యకి కోడ్ పెట్టుకున్నారు. మనం ఆపరేషన్ సింధూర్ పెట్టినట్టుగా వాళ్ళు అది పెట్టుకున్నాడు. ఇప్పుడు అందరి పేర్ల తర్వాత షహీద్ అని, ఆర్మీ అని కూడా రాశారు. అంటే అమర జవాన్ అని అర్థం అనమాట. ఈ ఇంతియాజీ సనద్ జాబితాలో 146 వాళ్ళ పేర్లు ఉన్నాయట, 146 పేర్లు ఉన్నాయట. మరి మళ్ళీ 45 తమ్గా ఈ బసాలత్ అట, ఈ లిస్టులో ఒక 45 మంది ఉన్నారట. ఇంకో 4 ఎవరైనా తెలియదు. మొత్తం మీద అయితే 155 మంది పేర్లు అయితే ఇంకా ఎక్కువనే చూపిస్తున్నారు. పాకిస్తాన్ ఇప్పటిదాకా భారత్తో జరిగినటువంటి యుద్ధాల్లో కానీ, సైనిక సంఘర్షణలో కానీ, సైనిక చర్యలలో కానీ చనిపోయిన సైనికుల గురించి ఆడ జాబితా కానీ, వాళ్ళ సంఖ్య కానీ ఎప్పుడు కూడా బయటపెట్టలేదు. చైనా కూడా బయటపెట్టలేదు అట్లా. అయితే ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన వాళ్ళ లిస్టు పైన కూడా పాకిస్తాన్ అయితే ఇప్పటిదాకా అయితే అధికారికంగా స్పందించలేదు. 1999లో కార్గిల్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ తన సైనికుల మృతదేహాలని వదిలిపెట్టేసింది, అక్కడే వదిలిపెట్టేసింది సియాచిన్లో. అంతా రాక్షసంగా వ్యవహరించింది అక్కడ సైన్యం కానీ, అక్కడ ప్రభుత్వం కానీ. మరి ఈ 155 మంది పాక్ జవాన్ల మరణంపై
ఏంటి అది నిజమేనా? వాళ్ళైతే ధృవీకరించలేదు. ఉన్న షాట్ కూడా తీసేశారు, చేసినటువంటి షాట్ను కూడా తీసేశారు. మరి భారత్ కూడా ఇప్పటివరకు అయితే ఏమి స్పందించలేదు. చూడాలి మళ్ళీ ఏమన్నా దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తుందేమో, ఒకవేళ బయటపెట్టే ఛాన్స్ ఉంటుందేమో. ఇప్పుడు వీళ్ళు కాకపోయినా ఇప్పుడు ఫ్రీ ప్రెస్ జర్నల్ బయటపెట్టింది, అలాగే ఇంకా ఏమైనా అంతర్జాతీయ పత్రికలు కూడా బయటపెట్టే అవకాశం ఉందేమో చూడాలి. ఈ వీడియో మీద మీ కామెంట్లు అనేది తెలియజేయండి. మన వీడియోని ఒకసారి లైక్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి సిఫార్సు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన తెలుగు జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ.